వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆ మాజీ మంత్రి కుటుంబం నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోందా? తన రాజకీయ వారసురాలుగా కోడల్ని బరిలో దింపాలనుకుంటున్నారా? నియోజకవర్గాల పునర్విభజన లెక్కలు కూడా ఆ ఫ్యామిలీకి కలిసి రాబోతున్నాయా? కానీ అసలు ఎంట్రీ పాయింట్లోనే ఆ ఎక్స్ మినిస్టర్ కమ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా? కోడల్ని తాను ఉన్న పార్టీ నుంచి కాకుండా పక్క పార్టీలో చేర్పించాలనుకుంటున్నారా? ఎవరా నేత, ఏంటా కదా? ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకోండి. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పునర్విభజన తర్వాతే ఈసారి ఎన్నికలు నిర్వహిస్తారన్న విషయంలో క్రమంగా క్లారిటీ వస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల పొలిటికల్ ఎంట్రీ ఎపిసోడ్ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. అదే పార్టీ నుంచి పక్కనే ఉన్న మల్కజ్గిరి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి. అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఆయన కోడలు ప్రీతిరెడ్డి గురించిన చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. కుటుంబ మల్లారెడ్డి విద్యా సంస్థల వ్యవహారాల్లో యాక్టివ్గా ఉంటున్న ప్రీతి రాజకీయాల మీద ఆసక్తిగా ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనే మల్కజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు ఆమె. కుటుంబ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రీతిరెడ్డి కూడా పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకవేళ గులాబీ పార్టీ నుంచి కుదరకపోతే కాషాయ కండువా కప్పుకొని కమలం గుర్తు మీద పోటీ చేస్తారని కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ అవేవి వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరుగుతుందంటున్న క్రమంలో ప్రీతిరెడ్డి యాక్టివిటీ మరోసారి చర్చల్లోకి వస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి కాకుండా బీజేపీ తరపున ఈసారి ఆమె పోటీ చేయొచ్చునన్న మాట గట్టిగా వినిపిస్తోంది. దానికి తోడు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి కూడా తన కోడలు బీజేపీ నుంచి పోటీ చేసే అంశాన్ని కొట్టిపారేయలేదు. ఆమె బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుందని చెప్పిన మల్లారెడ్డి ఒకవేళ కుదరకుంటే ఆమె వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే నేనెలా అడ్డు చెప్పగలనని రివర్స్లో ప్రశ్నించారు. పార్టీ ఏదైనా సరే ఈసారి మాత్రం తన కుటుంబం నుంచి 4-5 ప్రజాప్రతినిధులు ఉండడం ఖాయమని కూడా కుండబద్దలు కొట్టేశారు ఆయన. దానికి తోడు తాను హిందుత్వవాదినని గతంలో 1-2 సందర్భాల్లో చెప్పారు ప్రీతిరెడ్డి. అలాగే తనకి ఇష్టమైన రాజకీయ నేత నరేంద్ర మోదీ అని క్లారిటీ ఇచ్చేశారు ఆమె. దీంతో మల్లారెడ్డి కోడలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లే కనిపిస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదే సమయంలో మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కూడా ఈసారి పోటీ చేస్తారని, నియోజకవర్గాల పునర్విభజన భార్యాభర్తలిద్దరికీ కలిసి వస్తుందని అంచనాలున్నాయి. భద్రారెడ్డి కూడా కుదిరితే బీఆర్ఎస్ లేదంటే బీజేపీ నుంచి బరిలో దిగవచ్చునని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఈసారి మహిళా రిజర్వేషన్ కోటా ప్రకారం సీట్లు ఉంటాయి కాబట్టి తన కూతుర్ని కూడా రాజకీయ రంగంలోకి దింపేందుకు మల్లారెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ విధంగా పార్టీ ఏదైనా సరే ఒకే ఇంటి నుంచి 5 నేతలు ఈసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకే పార్టీ తరపున ఇంతమంది ఒకే కుటుంబ సభ్యులకు టికెట్లు కుదరకపోవచ్చు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఉండవచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ప్రీతిరెడ్డి మాత్రం ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, అది కూడా ఎక్కువ శాతం బీజేపీ వైపు నుంచే ఉండవచ్చునని అంటున్నాయి మల్లన్న సన్నిహిత వర్గాలు. కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీలో ఉండాలని రూల్ ఏమైనా ఉందా అని మల్లారెడ్డి వేసిన రివర్స్ క్వశ్చన్ ఆయన మనసులో ఏముందో చెప్పకనే చెప్పినట్లయిందని విశ్లేషణ సైతం ఉన్నాయి. చివరకు ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.